బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ సాయంత్రం జిల్లాలో కురిసిన భారీ వర్షం దాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహారీ గోడ కూలింది. దీంతో అందులో పనిచేస్తున్న 4 కార్మికులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ సాయంత్రం జిల్లాలో కురిసిన భారీ వర్షం దాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహారీ గోడ కూలింది. దీంతో అందులో పనిచేస్తున్న 4 కార్మికులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఛాయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు సాయంత్రం కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్ మండలం ఇంద్రకల్ గ్రామంలో, ఈ తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈ ఏదైతే కోళ్ల ఫారం ఉందో కోళ్ల ఫారం సంబంధించినటువంటి అక్కడ పనిచేసే కూలీలు, ఒక 6 మంది కూలీలు అక్కడే చిన్న రూమ్ లో ఉండడం జరిగింది. అయితే ఈ భారీ వర్షానికి ఈ రూమ్ కి సంబంధించి గోడ కూలిపోవడంతో కూడా 6 మంది ఆ రూమ్ లో నివసిస్తున్నారు. అందులో 4 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా నాగర్కర్నూలు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలియజేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇందులో మృతుల్లో 2 ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా 2 కూడా స్థానికంగా ఉండే లోకల్ వర్క్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు ఈ కోళ్ల ఫారంలో. అయితే ఈ కోళ్ల ఫారం చాలా పాతది, శిథిలావస్థలో ఉన్నటువంటి కోళ్ల ఫారం అయినటువంటి పరిస్థితిలో కూడా ఈ కోళ్ల ఫారం నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు అక్కడ. అయితే ఈ భారీ వర్షానికి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడడంతో కూడా ఒకసారి కూడా ఈ గోడ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి చనిపోయినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే 2 ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతానికి ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఈ మృతదేహాలన్నింటినీ కూడా నాగర్ కర్నూలు ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ ఇంద్రకల్ గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే శిథిలావస్థలో ఉన్నటువంటి కోళ్ల ఫారంలో నడిపియడం ఎంతవరకు సమంజసం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మృతదేహాలన్నింటినీ కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో కూడా అక్కడికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని మృతులకు సంబంధించిన కుటుంబాలను కూడా పరామర్శించే పరిస్థితి నెలకొన్నది. అయితే ప్రస్తుతానికి మాత్రము అక్కడ పోలీసులు భారీ బందోబస్తు రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ భారీ వర్షాల వల్ల ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఏవైతే పాత ఇల్లు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా దూరం ఉండాలని గత 2 రోజుల నుంచి కూడా నాగర్ కర్నూలుతో పాటు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడున్నటువంటి అందరినీ కూడా తరలించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడము విషాదకరం అని చెప్పుకోవచ్చు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.